విజయవాడలో దశాబ్దాల నాటిగా రన్ అవుతున్నటువంటి అన్నపూర్ణ థియేటర్ ఏదైతే ఉందో అన్నపూర్ణ థియేటర్ పైన గత నెల ఏదైతే అప్పుడు దాడికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. ఒకటేసారి ఏదైతే థియేటర్ ఉందో థియేటర్ బయట మొత్తం అంతా పగలగొట్టే ప్రయత్నం అయితే చేశారు. మనం ప్రస్తుతం ఎక్కడైతే అన్నపూర్ణ థియేటర్ దగ్గర ఉన్నామో అన్నపూర్ణ థియేటర్ దగ్గర ఆ శిథిలాలన్నీ కూడా ఎంత పగలగొట్టినా అప్పుడు ఎలా డ్యామేజ్ చేశారు థియేటర్ని అంతటినీ కూడా మనం చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. అన్నపూర్ణ థియేటర్ అందరికీ చాలా సుపరిచితం. ఎంతోమంది ఇక్కడికి విజయవాడ వాసులు థియేటర్లో సినిమాలు చూసేందుకైతే కనుక ఎంత పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ఇదే థియేటర్లో చాలాసార్లు 100 days కూడా ఆడిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి సినిమా థియేటర్ పైన దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనేది అయితే కనుక ఇప్పుడు కొత్తగా బయటకి వస్తూ ఉంది. అయితే నెల రోజుల క్రితం దాడి జరిగిన తరువాత అయితే ఇక్కడ లోపల ఏవైతే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఆ కెమెరాస్ని కూడా పగలగొట్టే ప్రయత్నం అయితే చేశారు. బయట కూడా అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం కొన్ని కెమెరాలు పెట్టిన నేపథ్యంలో ఆ కెమెరాల్లో కొన్ని వీడియో ఫుటేజ్లు అయితే కనుక బయటకు వచ్చాయి. ఈరోజు ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు అయితే బయటకు వచ్చినాయి. అందులో ఆ దుండగులు ఎవరు, ఎందుకు కావాలని చేశారా, ఎందుకు చేశారు అనేది అయితే కనుక ఖచ్చితంగా పోలీసులు దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ థియేటర్ యాజమాన్యం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి మాట్లాడేందుకైతే సిద్ధంగా ఉన్నారు. బట్ కానీ ఇక్కడ అసలు ఒక్కసారి నేను ఈ థియేటర్ పగలకొట్టిన ఆ తీరు, అసలు ఇదంతా కూడా ఎంత డ్యామేజ్ చేశారో అదంతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మనం చూడొచ్చు కెమెరా విజువల్స్లో. ఒక థియేటర్ ఫ్రంట్ సైడ్ అయితే చూసాము, లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం లోపలికి ఎంటర్ అయ్యే భాగం దగ్గర కూడా మొత్తం అంతా ఎంత అలా డ్యామేజ్ చేశారు ఏంటి అనేది కూడా. అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం అయితే కనుక ఈ థియేటర్ని ఓపెన్ చేశారు. అప్పటి నుంచి కూడా విజయవాడలో అనేకమైనటువంటి సినిమాలు, ఎన్నో వందలాది వేలాది సినిమాలన్నీ కూడా ఇందులో ఆడాయి. అలాంటి సినిమా థియేటర్ పైన ఎందుకు దాడి జరిగింది, ఎవరు దాడి చేయించారు, ఎందుకు ఇదంతా చేయాలనుకున్నారు అనే విషయాలపైన అయితే కనుక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఆ థియేటర్ యజమాని యొక్క కుమారుడు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు, శ్రీరామ్ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు ఇప్పుడు బయటకు తీసిన పరిస్థితుల్లో అసలు అందులో ఏముంది, ఎవరి ముఖాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళ లేదా అనే విషయాలు ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి థియేటర్ పైన అంతకుముందు ఎప్పుడైనా గతంలో ఇలాంటి దాడులు కానీ ఎప్పుడైనా జరిగాయా, ఇదే మొదటిసారా, చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేసి ఉంటారు? మా 50 ఏళ్ళు అయిందండి మేము థియేటర్ ఓపెన్ చేసి. ఇప్పుడు వరకు ఇలాంటి దాడులు అనేది మాకు ఎప్పుడూ జరగలేదు. అసలు మేము ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటి దాడులు. ఇంత భయంకరంగా అర్ధరాత్రి వచ్చి బెదిరించి ఈ జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టారనేది అసలు మేము ఎప్పుడు చూడలేదండి 50 ఏళ్ళలో. అంటే ఆస్తి వివాదాల వల్ల కానీ లేకపోతే మాకు ఇందులో భాగస్వామ్యం ఉంది అంటూ ఎవరైనా రావడం అలా ఏమైనా ఉందా, లేకపోతే మాకు అసలు ఆస్తి తగాదాలు ఏమి లేవండి. విజయవాడలో ఉండేది అల్లా నేను ఒక్కడనే ఇక్కడ ఉంటానండి. డైలీ నేనే చూసుకుంటాను. మా ఫాదర్ తర్వాత నేనే మేనేజ్మెంట్ చేస్తున్నానండి. మా ఫాదర్ ఏజ్డ్ పర్సన్ అండి. సో నేనే డైలీ మేనేజ్మెంట్ చేస్తున్నా. మా కజిన్స్ కానీ ఎవరు ఇక్కడ ఉంటారండి, అందరూ హైదరాబాద్లో ఉంటారు. అసలు ఎవరు మా థియేటర్కి కూడా రారు. అసలు మాకు ఎటువంటి ఆస్తి తగాదాలు మాకు లేవండి. దాదాపు ఎంత నష్టం వాటిల్లో ఉండొచ్చు? అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మొత్తం గోడలని పగలు కొట్టేసి అద్దాలతో పాటు ఇవన్నీ కూడా స్టెప్స్ లోపల ఎక్కడ కూడా ఎంట్రన్స్ 1 month అవుతుంది అంటున్నారు. అప్పటి నుంచి ఓపెన్ లేదా అసలు థియేటర్? ఎంత నష్టం వాటిల్లో ఉండొచ్చు? దగ్గర 1 కోటి నుంచి 1.5 కోటి నష్టం వాటిల్లిందండి మాకు. అయినా సరే మేము ఫిర్యాదు చేసామండి. దాడి జరిగాక తగిన చర్యలు తీసుకోమన్నాం. ఇవాళ మాకు సీసీ ఫుటేజ్ వచ్చిందని చెప్తే గుర్తించమంటే మేము సీసీ ఫుటేజ్ చూస్తే 3 personsని మేము గుర్తించామండి. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళైనా ఆ వ్యక్తులు ముగ్గురు ఎవరు అంటారు? ఒకళ్ళు శశిమోహన్ అండి, ఇంకోళ్ళు నందు, ఇంకోళ్ళు జయప్రకాష్ అండి. వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారండి 15 ఏళ్ళ నుంచి. అసలు విజయవాడకి సంబంధం లేదండి వాళ్ళకి. వాళ్ళు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళ అత్తగారాల ఇంట్లోనే ఉంటారు. 15 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారండి. అసలు విజయవాడతో ఎప్పుడు సంబంధం లేదండి. అలాంటి పర్సన్స్ విజయవాడ వచ్చి తెల్లవారుజామున ఇంత కూలగొట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏం వచ్చిందనేది మాకు అర్థం కావట్లేదండి. దీని వెనకమాల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చేపిస్తున్నారా, అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఎవరు? అసలు వ్యాపారవేత్తలా, మీ ఫ్రెండ్సా, ఫ్యామిలీ ఫ్రెండ్సా, ఎవరు వీళ్ళు? మా బాబాయ్ల పిల్లలండి. మీ సొంత బాబాయ్ వాళ్ళ? మా బాబాయ్ గారు మొన్న 1 year బ్యాక్ చనిపోయారండి. వాళ్ళ అబ్బాయి అండి. ఓహో, ఓకే. అంటే మీకు ఎప్పుడు అనుమానం రాలేదా వాళ్ళు వచ్చి చేయించారు అన్నట్టుగా? అనుమానం రాలేదండి. ఇది జరిగాక కూడా వాళ్ళని కూడా మేము అడిగాం, మీకేమన్నా తెలుసా, మీరేమన్నా చేశారా ఏంటి ఏమని అడిగితే అసలు మాకేం సంబంధం లేదు అది ఇది అన్నారండి. మార్నింగ్ కూడా నేను మాట్లాడానండి.
మీరేమైనా చేశారా అని చెప్తే మాకు అసలు సంబంధం లేదు అసలు అంటే నేను సీసీ ఫుటేజ్ ఫార్వర్డ్ చేసే వాళ్ళకి ఇలా ఉంది ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారండి ఇంత అంటే నిజం బయటపడిపోయింది కాబట్టి ఇంకా స్విచ్ ఆఫ్ ఫోన్ చేసేసారు స్విచ్ ఆఫ్ చేశారండి ఆ ముగ్గురు పర్సన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారండి నేను మాట్లాడాక సో పోలీసులకి చెప్పారా అంటే ఈ విషయం గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చానండి మేము పోలీసులను కోరేది ఒకటేనండి ఎవ్వరు ఈ చర్యలు చేసినా మీరు తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలండి వాళ్ళు ఎవరైనా సరే బాబాయ్ పిల్లల మీద మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారా మా సంస్థ మీద ఎవ్వరు ఇలాంటి చర్యలకి పాల్పడ్డా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందేనండి న్యాయబద్ధంగా వెళ్ళాల్సిందేనండి మేము న్యాయ పోరాటం చేస్తాం ఎవరైనా సరే దీని వెనకమాల ఎవరున్నా సరే మాకు పర్వాలేదండి మేము న్యాయంగానే వెళ్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందేనండి అంటే మీ బాబాయ్ గారు పిల్లలు అని చెప్తూ ఉన్నారు అంటే మీ బాబాయ్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా అంటే ముగ్గురు స్విచ్ ఆఫ్ చేస్తారా ప్రస్తుతం ఇప్పుడు మేము గుర్తించిన ముగ్గురు చేసిన వాళ్ళు సీసీ ఫుటేజ్లో వాళ్ళు ముగ్గురు స్విచ్ ఆఫ్ చేశారండి నేను మాట్లాడాక వాళ్ళకి ఈ సీసీ ఫుటేజ్ చూపించాక స్విచ్ ఆఫ్ చేశారు అంటే వీళ్ళ ముగ్గురేనా ఇంకొంతమంది ఎవరైనా ఉన్నారా దాడి ముగ్గురితో పాటు ఇంకా ఉన్నారండి 10 మంది దాకా ఉన్నారు వాళ్ళని మేము ఐడెంటిఫై చేయలేకపోయామండి వాళ్ళ ముగ్గురిని కనుక్కుంటే దర్యాప్తు చేస్తే వాళ్ళు చెప్పగలుగుతారండి ఎందుకంటే వాళ్ళతోనే వచ్చిన వాళ్ళు లాగా ఉన్నారు వాళ్ళు వీళ్ళు కారులో వచ్చారండి స్కూటర్లో వచ్చారు ఎవరో 10 మంది దాకా కుర్రోళ్ళు ఉన్నారండి 10 నుంచి 12 మంది దాకా కుర్రోళ్ళు ఉన్నారు ఓకే సో దాడి చేసినప్పుడు కూడా అంటే వాళ్ళు ఎలాంటి మారణాయుధాలతో వచ్చారు ఏంటి అనేది సీసీ ఫుటేజ్లో ఒకళ్ళ చేతిలో ఏదో రెంచుల్లాగా ఏదో సంథింగ్ ఏదో వెపన్స్ లాగా ఉన్నాయండి చేతిలో పట్టుకున్నట్టు అంత క్లియర్గా చూడలేదండి నేను సీసీ ఫుటేజ్లోనే ఉన్నాయండి ఒక అతను నందు అనే చేతిలో ఏదో వెపన్స్ లాగా ఉన్నాయి బాగానే ఉంటారా అంటే జనరల్గా ఉంటారండి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు చిన్నప్పటి నుంచి అందరం కలిసే ఉన్నామండి అందరం బాగానే ఉంటాం అసలు వాళ్ళు ఎవ్వరు విజయవాడలో ఇక్కడ ఉండరండి 15-17 ఏళ్ళు అయిపోయిందండి హైదరాబాద్ వెళ్ళిపోయి కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారండి శశిమోహన్ వీళ్ళందరూ సో మరి అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోకపోతున్నారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉన్నారు వాళ్ళే చేశారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు యాక్చువల్గా అయితే వాళ్ళ ముగ్గురికి థియేటర్కి సంబంధం లేదండి వాళ్ళకి కానీ అసలు వాళ్ళతో ఎవరన్నా చేయించారా ఉద్దేశపూర్వకంగా అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది బయటపడాలండి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే కానీ వాళ్ళ నుంచి బయటికి రావాలండి నిజాలు ఎలాంటి క్లూ లేదా నిజంగా అసలు వాళ్ళు ఎందుకు చేసి ఉంటారు అనేది మాకు అసలు ఎటువంటి క్లూ లేదండి అసలు క్లూ ఉంటే ఈరోజు మేము సీసీ ఫుటేజ్ చూసాక మేమే షాక్ అయ్యామండి వీళ్ళు ఉన్నారేంటి ఇందులో అని అందుకని వాళ్ళని కూడా మేము కన్సల్ట్ చేసాం ఫోన్ చేసి ఏంటి మీరు ఏమైనా చేశారా అని అడిగాం మేమేం చేయలేదు అన్నారు ఒకసారి లైన్లో ఉండండి అని చెప్పి ఫార్వర్డ్ చేసే వాళ్ళకి చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు ఇలా మీడియాలో వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ కాల్స్ కానీ వేరే నెంబర్ నుంచి కాల్స్ చేయడం కానీ ఏం చేయలేదా ఏమీ చేయలేదండి వాళ్ళు అసలు స్విచ్ ఆఫ్ చేశారండి వాళ్ళు ఎవ్వరు నాతో మాట్లాడట్లా ఎప్పుడైతే నేను అడిగానో వీడియో చూపించి అడిగానో ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తారండి ఎవరు మాట్లాడట్లా నాతో దీని మీద మీరు పరువు నష్టం కానీ లేకపోతే దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ఈ చర్యలు ఎవరు చేసినా అండి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని శిక్షించాలి కఠినంగా ఇంకోసారి ఎవరు చేయకూడదండి ఇలాంటి ఈ వ్యాపారం వల్ల అండి దీని కింద ఒక 30-40 మంది ఉపాధి పొందే వ్యాపారం అండి ఇది ఇప్పుడు వాళ్ళందరూ ఉపాధి కోల్పోయారు ఇది మా తాతగారు 50 ఏళ్ళ క్రితం స్థాపించారండి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారు మాకు ఇచ్చారు మా కింద ఒక 30-40 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉపాధి పోగొట్టారండి వీళ్ళు ముగ్గురు అది చాలా అది అసలు మనం కరెక్ట్ కాదండి అది అసలు సో దీని మీద చర్యలు తప్పకుండా తీసుకోవాలండి వాళ్ళు ఎంతటాళ్ళైనా చర్యలు తీసుకోవాలండి తీసుకుని మాకు న్యాయం చేయాలండి మళ్ళీ మేము రీఓపెన్ చేస్తామండి థియేటర్ మళ్ళీ మేము యథాతథిగా మేము రన్ చేస్తాం మళ్ళీ ఎప్పటికల్లా ఇదంతా క్లియర్ చేసి ఈ థియేటర్ ఇప్పుడు ఏదైతే పగిలిపోయి ఉందో ఇదంతా దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసి రీబిల్డ్ ఎప్పుడు చేయబోతున్నారు అది ఒకసారి ఫాదర్తో మాట్లాడండి ఒకసారి మేము అందరం కూర్చుని మాట్లాడుకుని ఏం చేయాలి ఏంటి అనేది ఫర్దర్గా స్టెప్ తీసుకుని మేము రీఓపెన్ చేస్తామండి ఓకే అంటే మళ్ళీ ఇదంతా కట్టించాలన్నా కూడా ఎంత ఖర్చు అయ్యే అవకాశం సుమారు 1 నుంచి 1.5 అవుతుందండి కోటిన్నర అయినా మాకు ఇబ్బంది లేదండి మా కింద 40 మందికి మేము ఉపాధి కల్పిస్తామండి మా తాతగారు 50 ఏళ్ళు స్థాపించారు అంటే మామూలు విషయం కాదండి మేము అదే లెగసీని మేము కంటిన్యూ చేస్తామండి మేము అందరికీ ఉపాధి కలిగిస్తాం మేము కరోనా టైంలో కూడా మేము జీతాలు ఇచ్చామండి నష్టం వచ్చినా క్లోజ్ అయినా మేము జీతాలు ఇచ్చామండి మా వర్కర్స్కి 20 మందికి డైలీ ఇచ్చాం ఎవ్రీ మంత్ మేము శాలరీ ఇచ్చాం
అలాంటిది మాకు లాభ నష్టాలతో మాకేం సంబంధం లేదండి. మేము 100% ఆ లెగసీని మేము కంటిన్యూ చేస్తామండి, రీఓపెన్ అనే చేస్తాం. ఒక బ్రాండ్ని మళ్ళీ రీఓపెన్ అన్నపూర్ణ శకుంతల థియేటర్ అనేది త్వరలోనే మేము రీఓపెన్ చేస్తామండి. థ్యాంక్ యూ. అదే పరిస్థితి మొత్తం మీద అన్నపూర్ణ శకుంతల థియేటర్ మీద ఎవరైతే దాడి చేశారో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులే అని చెప్పి కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో బయటపడిందని శ్రీరామ్ అంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఇది రీఓపెన్ చేయడానికైతే ₹1.5 కోటి ఖర్చు అవుతుంది. బట్ కానీ ఖచ్చితంగా 50 ఏళ్ళగా ఎలా అయితే నడిపామో మళ్ళీ దాన్ని ఆ లెగసీని మళ్ళీ కంటిన్యూ చేస్తాం తప్ప ఎక్కడా తగ్గేదిలే అంటూ కూడా శ్రీరామ్ అంతా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.